క్రీస్తునందు ప్రియమైన సజీవమైన శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. అనుమానం అనే పొగమంచు అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. కొన్ని దినములు ఇంగ్లాండ్ దేశంలో పర్యటించినప్పుడు అందమైన లండన్ మహానగరంలో ఒక హోటల్లో బస చేశాను. ఆ రోజు రాత్రి 3 డిగ్రీల ఉష్ణోగ్రత, ఎముకలు గడ్డకట్టే చలి. తెల్లవారుజామునే మెలకు వచ్చేసరికి హోటల్ రూమ్ లో ఉన్న బాల్కనీలో నుండి గమనిస్తే సూర్యుడు ఉదయించినా చీకటితో నిండుకున్న దట్టమైన పొగమంచు. రాతివెత్త దూరంలో కూడా ఏమీ కనిపించని పరిస్థితి. అయితే కొన్ని గంటల తరువాత సూర్యుడు మరింత ఉదయించడం మొదలుపెట్టాడు. పొగమంచు విడిపోవడం మొదలుపెట్టింది. మరికొన్ని గంటల తరువాత ప్రశాంతమైన పచ్చిక ప్రదేశం, నీలిరంగు ఆకాశం, ఆకాశ హార్మ్యాలను చూడగలిగాను. కొన్నిసార్లు నిరుత్సాహం అనే దట్టమైన మంచుతో జీవితం కప్పబడి ఉండొచ్చు. మనకుండే పరిస్థితులు మనము ఆశ వదులుకునేటంత అంధకారమయంగా ఉండవచ్చు. అయితే సరిగ్గా సూర్యుడెలా మంచును కరిగిస్తాడో అలాగే దేవునిలో మనకుండే విశ్వాసం అనుమానం అనే పొగమంచును కరిగిస్తుంది. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఈ యొక్క మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఈ యొక్క వాక్యం విశ్వాసానికి నిర్వచనం. చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగిన నోవహు, ఎక్కడికి వెళ్లవలనో ఎరుగకపోయినా దేవుడు చూపించిన దిశగా బయలుదేరిన అబ్రహాము వంటి విశ్వాసము మనకును ఉండగలిగితే, మనం దేవుణ్ణి చూడలేకపోయినా, అనేక సార్లు ఆయన సన్నిధిని అనుభవించలేకపోయినా, దేవుడు ఎల్లప్పుడూ ఉన్నవాడై మన అంధకార బంధురమైన చీకటిని పారద్రోలే శక్తిమంతుడిని విశ్వసించినప్పుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అట్టి విశ్వాసమును కలిగి ఉండుటకు ప్రయత్నిద్దామా? ఆమేన్.